పౌర సరఫరాలు మీకు ఎరికే, రేషన్ కార్డులు, కొత్త కంట్రోల్ బియ్యము, ఈ రేషన్ బియ్యాలకు సంబంధించినటువంటి సరుకులకు సంబంధించినటువంటి ఉన్నాయి కదా కంట్రోల్ షాప్ లెక్కలు చూద్దాం. పౌర సరఫరాల శాఖకు వస్తుంది. 2014 నుంచి 2024 వరకు ఈ కంట్రోల్ దుకాణాల కోసం 11,118 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. 11,118 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు వివిధ ఇయర్లలో. అందులో చేసిన ఖర్చు ఎంత అంటే 6,621 కోట్లు. ఓన్లీ కంట్రోల్ బియ్యం పైసలే 4,497 కోట్ల రూపాయలు మింగిర్రు ఈ దొంగలు కేసీఆర్, రేవంత్ రెడ్డి, బీజేపీ. నేను లెక్కలు మాట్లాడుతా ఉన్నా, వాళ్ళేమో లాగుల తొండలు ఇడుచుకుంటాము, లేకపోతే ఫోన్ ట్యాపింగ్లో వేస్తాము, కసరగా కెత్తటి దొక్తాం అనేటువంటి డైలాగులు చెప్తా ఉన్నారు కదా. నేను డైలాగులు చెప్పదలుచుకోలేదు, నేను లెక్కలు చెప్తా ఉన్నా. ఈ లెక్కల సొమ్ము ఎటుపోయింది, ఈ లెక్కలు మీరు ప్రజలకు ఎందుకు చెప్తలేరు ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ పౌర సరఫరాల కంట్రోల్ బియ్యం పైసలే 4,497 కోట్ల రూపాయలు దారి మళ్లించారు. ఇది గోదాముల ఎలుకలు బడి సంచులు మేసినట్టుగా దున్నపోతులు లెక్క మేసినాయి ఈ దోపిడి కుల పార్టీలన్నీ. ఇక మొత్తం కంట్రోల్ బియ్యంలో 100కి 40% పక్కదారి పట్టించారు. 100కి 40.